పూజారుడా భజింతును ఓ భవదీయుడా. నీవుగాక ఎవరు నాకు లేరయా, నీవుగాక ఎవరు నాకు లేరయా. నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నీవుగాక ఎవరు నాకు లేరయా, 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 నీవుగాక ఎవరు నాకు లేరయా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, 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 నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నీవుగాక ఎవరు నాకు లేరయా, 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 నీవుగాక ఎవరు నాకు లేరయా. తండ్రి హల్లెలూయా, తండ్రి హల్లెలూయా, యేసుదేవా కృప కలిగిన తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రాజా ఒంటరినై తోడు లేక దూరమైతిని, ఓదార్చేవారు లేక భారమైతిని. తండ్రి నీ తోడు లేక మూడునైతిని, తండ్రి నీ తోడు లేక సంఘం లేదు నాయన, నీ మహిమను మమ్మల్ని క్షమించండి, పాపులమైన మమ్మల్ని క్షమించండి. అయ్యా నీకు వ్యతిరేకమైన కార్యములు చేస్తున్నాను, నీవుగాక ఎవరు నాకు లేరయా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. కృప కలిగిన తండ్రి, దయగల రాజా, ఇదిగో నాయన మా కన్నీటి సైతము ప్రభా నీ బలపెడి చెంత కారుస్తున్నాము. మాలో ఉన్న వేదన బాధలన్నిటినీ ప్రభా నీ చెంతకు అప్పచెబుతున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డ కారుస్తున్న ప్రతి కన్నీటి పట్టుకు నీవు సమాధానపరచబడాలి, నువ్వు శాంతిని నెమ్మదిని తెరచబడాలి. ప్రభువా మా ప్రార్థనలు అంగీకరించమయ్యా, ప్రభావం మీ విద్యాపరణ ఆలకించమయ్యా. కృప కలిగిన తండ్రి, స్తోత్రము చెల్లించుచున్నాము, స్తోత్రము చెల్లించుచున్నాము. మా భారాన్ని నీ మీద మోపుతున్నామయ్యా. నీవే మాకు దిక్కని, నీవే మాకు ఆధారం. అది ప్రభు నీ వైపే చూస్తూ మరణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రభు ఎన్ని అవమానాలు ఉన్నప్పటికీ, ఎన్ని ఇరుకులు మా యొక్క జీవితంలో కష్టములు ఎదురైనప్పటికీ నీ శాశ్వతమైన పరలోక రాజ్యము కొరకు మేము
నీ వైపు చూసి మా యొక్క జీవితాలను ముందుకు కొనసాగిస్తున్నామయ్యా. ఇదిగో నాయన, ఈ యొక్క రోజున ప్రభువా, ఈ యొక్క సన్నిధిలో ఏ బిడ్డైతే హృదయపూర్వకంగా నేను ఆరాధన చేసి ఉన్నదో, ఏ దీనురాలి యొక్క సమస్యలు నీకు అప్పచెప్పి ఉన్నదో, ఈ యొక్క దీనుడి యొక్క ప్రార్థన నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నానయ్యా. దేవా, ఆలకించండి ప్రభు. అర్థిస్తున్నాము, వేదన పెడుతున్నాము, రోధిస్తున్నామయ్యా. దేవా, ఎన్నిక లేని వారముగా, ఒంటరి వారంగా ప్రభు, ఎటువంటి ఆదరణ లేకపోయినప్పటికీ నీవే మాకు ఆదరణ ఇస్తావని ప్రభు, ఇదిగో ఈ యొక్క కృతజ్ఞతాస్తోత్రము చెల్లిస్తున్నామయ్యా. కృతజ్ఞతాస్తోత్రము చెల్లించుచున్నాము. జీవము కలిగిన ఆయన సర్వోన్నతుడా, చూచుతున్న దేవా యేసయ్య, ఆరాధన లేఖించిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. చేరువచ్చిన వారందరి మీద నీ దివ్యమైన హస్తం వేసి కృప చూపించి బలపరి స్థిరపరచండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చున్నా కొద్ది నిమిషం. దేవుడు మనల్ని దీవించునుగా. మరి చేరువచ్చిన వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాలు. మరి భీమడోలు నుంచి, గుండుగోల నుంచి వచ్చినటువంటి వారు, అలాగే కొప్పాక నుంచి వచ్చినటువంటి చిన్నమ్మ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే చుట్టాలకి, బంధుమిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. చింతల్లి, ఆరాధన అయిపోయిందమ్మా, ఆరాధన మొదలెట్టినట్టుంది. హల్లెలూయా. ప్రభు మనల్ని అందరినీ దీవించునుగాక. మరి ఈ రోజున మా నాన్నగారి మరి 2వ సంవత్సరం కార్యక్రమం జరుగుతుంది. మరి యొక్క మాటను తెలియపరచడానికి చాలా బాధగా ఉంది. బాధగా ఉన్నప్పటికీ ఉన్నటువంటి పరిస్థితులు, అనుకోనటువంటి సంఘటనలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఆ జరిగినటువంటి సంఘటనలకు మనం తల వంచాల్సిందే, ఇక ఏమీ చేయడానికి లేదు. యాక్చువల్గా ఈ రోజున ఆదివారం వచ్చింది. అదే వేరే రోజు అయితే చాలామంది దైవజనులు కూడా వచ్చేవారు, దైవజనులు కూడా మనల్ని బలపరిచేవారు. ఇదంతా సరిపోయేది కాదు. ఆదివారం రావడం బట్టి చాలామంది రాలేదు. ఎవరు ప్రార్థనలు వారికి ఉన్నాయి, ఎవరి మందిరాలు వారికి ఉన్నాయి. అయినప్పటికీ ప్రభు కృప మనకు తోడుగా ఉంది కనుక ఇట్టి రీతిగా జరిగించుకుంటున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మా చిన్నతనం నుంచి కూడా నాన్నగారు ప్రతి విధమైనటువంటి క్రమశిక్షణలో పెడతా ఉండేవారు. ఎక్కువగా భయాన్ని చెబుతూ ఉండేవారు. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అని, చదువు విషయంలో మరి చదువు బాగా చదవాలి అని ఎప్పుడు కూడా ఆశ ఉంటా ఉండేది మా నాన్నగారికి, మా అమ్మగారికి. ఇద్దరు కూడా చాలా కష్టపడి పనిచేసి మరి మమ్మల్ని ఎంతటి వారిని చేశారు. మేము ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అని అంటే అమ్మ, నాన్న ఇద్దరు కూడా చాలా శ్రమించారు. తినడానికి ఆహారం లేనటువంటి రోజుల నుంచి కూడా మరి ఎంతగానో మమ్మల్ని చూసుకుంటా ఉండేవారు. అమ్మ ఏమో ప్రేమించేది, నాన్నగారి ప్రేమ వేరేగా ఉంటుంది కదా. నాన్నగారు ప్రేమించినా బయటకు చూపించరు. హల్లెలూయా. ఎందుకనంటే నాన్నగారు ఎప్పుడు కూడా మరి క్రమశిక్షణలో పెట్టడానికే ఇష్టపడేవారు. అయితే మా ప్రేమను ఆయన పొందుకోవడంలో కొంచెం వెనకబడి ఉన్నారు ఆయన. అమ్మకంటే అన్నీ చెప్పుకోగలుగుతాం, అమ్మ దగ్గరికి స్వతంత్రంగా వెళ్ళగలుగుతాం. నాన్న దగ్గరికి అంత స్వతంత్రంగా వెళ్ళలేం. ఎందుకు వెళ్ళలేమని అంటే చిన్నప్పటి నుంచి అటువంటి తర్ఫీదు ఆయన ఇస్తూ ఉండేవారు. మా నాన్నగారు ఎక్కడో కనపడతా ఉంటే మేము ఇక్కడ తప్పించుకుని తిరిగేవాళ్ళు. ఎందుకంటే గబుకుని ఏ పని చేయలేదో, ఏమంటారో ఏంటో అనేటువంటి ఒక భయం. హల్లెలూయా. అయితే ఎక్కువగా చదువు మీద ఎక్కువ చదువుకోవాలని చెబుతూ ఉండేవారు. చదువు గురించే చెప్తూ ఉండేవారు. ఎన్నో గవర్నమెంట్ ఉద్యోగాలు చేయాలని ఎన్నో మాటలు చెబుతూ ఉండేవారు. కానీ గవర్నమెంట్ జాబ్కి ఎంతో ప్రయత్నం చేశాము, కానీ గవర్నమెంట్ జాబ్ కంటే గొప్ప జాబు ప్రభు నాకు ఇచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి దేవుని చిత్తంలో అది లేదేమో, కానీ దేవుని చిత్తంలో దైవ సేవకుడు అవ్వాలని ఆయన ఆలోచన ఏమో.
అబ్రహాముని ఎలాగైతే వారి ఊరు నుంచి దేవుడు పిలుచుకున్నాడో, అలాగే మా ఊరు నుంచి కూడా దేవుడు మమ్మల్ని పిలుచుకున్నారు. మా నాన్నగారు ఎక్కువగా చెల్లి అంటే బాగా ఇష్టం. తండ్రులకి కూతుర్లు అంటే ఎక్కువ ఇష్టపడతారు కదా. చెల్లి కూడా మన మధ్యలో లేదు, మరి సమయానికి రావాలి, కానీ రావడానికి ఇంకా సమయం పడుతుంది. ప్రభు చిత్తమైతే వచ్చే నెలలో వస్తారు. హల్లెలూయా. మాకైతే ₹1 ₹2 ఇచ్చి కొనుక్కోండి రానివారు, కానీ మా చెల్లిగారు మాత్రం భుజం మీద ఎక్కించుకుని తిరుగుతూ ఉండేవారు. ఎందుకంటే తండ్రికి ఆడపిల్లలంటే ఇష్టం కదా, తల్లికేమో కొడుకులంటే ఇష్టం. సాధారణంగా ఉండేది కదా, ఎంత అవునన్నా ఎంత కాదన్నా జనరల్గా జరిగేది. తల్లి ఎప్పుడు కూడా మా అమ్మగారు మా కడుపు చూస్తూ ఉండేవారు. అమ్మ ఉన్నంత వరకు ఇప్పుడు కూడా అసలు ఆకలి అనేటువంటి పరిస్థితే రాదు. ఎక్కడున్నా డ్యూటీకి వెళ్ళొచ్చిన వెంటనే భోంచేశారా అంటుంది. భోంచేసినా సరే ప్లేట్లో పెట్టి తీసుకొస్తుంది. భోంచేయండి ముందు, తర్వాత మాట్లాడదాం. కానీ నాన్న ఎప్పుడు కూడా మీరు ప్రయోజకులు అవ్వాలి, మీరు కష్టపడాలి, మీరు పని చేయాలి, చుట్టూ ఉన్నవారి పరిస్థితి చూస్తున్నారు కదా, మనం కష్టపడకపోతే పని చేసుకోకపోతే మనకు బయట గౌరవం అనేది ఉండదు అని సామాజిక పరమైనటువంటి విషయాలు తెలియపరుస్తూ ఉండేవారు. అది అవసరమే, ఇది అవసరమే. హల్లెలూయా. తండ్రి యొక్క ప్రేమ ఎప్పుడు కూడా లోపల లోపల ఉంచుకుంటూ ఉండేవారు. మా నాన్నగారు మా అమ్మగారికి కూడా మరి తెలియనటువంటి వయసులోనే, చిన్న వయసులోనే వివాహం అయిపోయింది. 11, 12 సంవత్సరాల్లోనే వివాహం చేసేసారు మా అమ్మగారికి మా నాన్నగారిని ఇచ్చి. ఇక మొట్టమొదటి సంతానంగా నేనే బయటకు వచ్చేసా. ఇక వచ్చిన దగ్గర నుంచి ఇక అమ్మగారితో నేను వెళ్తేనేమో నన్ను తమ్ముడు అనేవారు, అమ్మగారిని నన్ను. నాన్నగారితో వెళ్తున్నా తమ్ముడు అని చెప్తూ ఉండేవారు. ఎక్కువగా తిరణాలకు అది తీసుకువెళ్తూ ఉండేవారు. నత్తా రామేశ్వరంలో తిరణాలు బాగా జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు వెళ్ళొద్దులేండి ఎవరును, అప్పుడు వెళ్ళేవాళ్ళం ఇదివరకు రోజుల్లో. శివరాత్రి అనేటువంటి పండుగ బాగా జరుగుద్ది అక్కడ. ఆ నైట్ అందరూ గుళ్ళో జాగారం చేస్తే మమ్మల్ని ఆ రోడ్ల మీద తిరణాలు జరిగినప్పుడు ఈ బొమ్మలు, ఆట వస్తువులు ఉంటాయి కదా, అవి కొనడానికి అటు ఇటు తిప్పుతూ ఉండేవారు. ఆఖరికి మొత్తానికి సాధించుకుని వచ్చేవాళ్ళు. అయితే మేము ఈ ప్రాంతం గుండుగొలను వచ్చేసిన తర్వాత అమ్మగారు జాబులో ఉన్నటువంటి పరిస్థితుల దగ్గర నుంచి నాన్నగారే చూసుకునేవారు. చిన్నప్పుడు నాన్నగారు వండి పెట్టడం నేను చూడలేదు, కానీ మేము పెద్దవాళ్ళు అయిన తర్వాత మేము చదువుకునే, అంటే 10th ఇంటర్మీడియట్ చదువుకునేటువంటి ఆ వయసులో నాన్నగారే రైస్ పెడతా ఉండేవారు. అంటే అమ్మగారు జాబ్ నిమిత్తం వెళితే ఇంటి దగ్గర ఎవరు వండుతారు, ఇంకెవరూ లేరు. బంధుమిత్రులు, చుట్టాలు అంటే ఉన్న దూరం దూరంగా ఉండేవారు. ఆ సమయానికి మరి రావడం కుదిరేది కాదు. ఇక నాన్నగారే మాకు స్నానాలు చేయించడం కానీ ఆ అలవాటే మాకు వచ్చింది అనుకుంటా. అందుకే నేను మా పిల్లలకి స్నానాలు చేయించడం, రెడీ చేయడం చేస్తాను. ఒకటి చెప్తూ ఉండేవారు, ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద ఆధారపడకూడదు, మన పనులు మనమే చేసేసుకోవాలని చెప్తూ ఉండేవారు. అందుకని మా నాన్నగారు వంట చేయడం, స్నానానికి నీళ్లు పెట్టడం, స్నానం చేయించడం మాకు చేపించేవారు. మేము కూడా అలా నేర్చుకున్నాం. మీకు వచ్చో రాదో కానీ నాకైతే వంట వచ్చు. హల్లెలూయా. ఒకళ్ళ మీద ఆధారపడాలి, వాళ్ళు వచ్చేదాకా అలాగ ఉండాలనేది ఏమీ లేదు. వంట నేర్చుకున్నాం, అన్ని పనులు నేర్చుకున్నాం. కాకపోతే ఎక్కువగా కష్టపడి పని చేసుకోవాలి, ఇంటి దగ్గర అనేటువంటిది ఉండకూడదు అనేటువంటిది ఎక్కువ చెప్తూ ఉండేవారు. అయితే నాన్న విషయంలో చాలా 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 విషయాలు కోల్పోయాం. ఎందుకంటే అకస్మాత్తుగా మరణం వస్తుందని అనుకోలేదు. ఎందుకంటే జుత్తు గ్రామం, ఆ ఊరంటే మా నాన్నగారికి చాలా ఇష్టం. అక్కడే పుట్టి పెరిగారు కాబట్టి, అక్కడే స్నేహితులు వాళ్ళు ఉన్నారు కాబట్టి వెళ్ళి చూసొస్తాను అని వెళ్ళారు. వెళ్ళినటువంటి ఆయన మరలా తిరిగి రాలేదు. అందుకని కాలములు, సమయంలో ఆయన వశం. మనం అనుకుంటాం మళ్ళీ వచ్చేస్తారు కదా, వచ్చిన తర్వాత అలా చేయాలి, ఎలా చేయాలి అని ఎన్నో ఆలోచనలు, కానీ మళ్ళా రాలా. కానీ ఉన్నంత వరకు మాత్రం నాన్నగారు అయితే చాలా నీట్గా ఉంటా ఉండేవారు. ఇప్పుడు ఇస్త్రీ చొక్కానే వేసుకుంటూ ఉండేవారు. నాన్నగారి దగ్గర నుంచి మాకు అలవాటైంది. ఇస్త్రీ చొక్కా ఒకటి, సెంటు ఒకటి లేనిదే బయటికి వెళ్ళేవారు కాదు. ఎందుకంటే నీట్నెస్, శుభ్రంగా లేకపోతే ఇక ఇంట్లో కోళ్ళైనా, భార్య అయినా, మేమైనా, ఎవరైనా సరే కర్ర ఇరిగిపోవాల్సిందే, మామూలుగా ఉండేది కాదు. అందుకని ఆయన అక్కడ చూస్తే ఇక్కడే చదిరేసుకునేవాళ్ళు అన్నీ. తండ్రి మరి శిక్షించినటువంటి కుమారుడు మరి మంచిగా ఆశీర్వదించబడతారు అని సామెతల గ్రంథంలో ఉంది. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం.
అలాగే మేము కూడా ఆశీర్వాదం పొందుకున్నాం నాన్నగారి యొక్క క్రమశిక్షణను బట్టి. సామెతల గ్రంథం 3:12 చదవండి. తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించును. అందరూ చెప్దాం, తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించును. అమ్మ గద్దిస్తుందా? అమ్మ గద్దించదు, అమ్మ ప్రేమిస్తుంది. ప్రేమించినప్పుడు అమ్మ చక్కగా ప్రేమిస్తుంది అంటాం. నాన్న మాత్రం ఏం చేస్తాడు? ప్రేమను గద్దించుటలో చూపిస్తారు. అందుకని మనం అపార్థం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మమ్మల్ని గద్దిస్తుంటే ఆ సమయంలో ఆ ప్రేమ మాకు తెలియలేదు, కానీ మేము తండ్రులు అయిన తర్వాత మాకు తెలిసింది ఆ ప్రేమ. ఓ నాన్నగారు అందుకనే ఆ సమయంలో కొట్టేవారు అనుకుంటా, ఆ సమయంలో తిట్టేవారు అనుకుంటా, ప్రేమను బట్టే దండేస్తూ ఉండేవారు అనుకుని ఎప్పుడు తెలిసింది చెప్పాలి. ఎప్పుడు తెలిసిందంటే మరలా మేము తండ్రులం అయితేనే కానీ ఆ విషయం తెలియలే. హల్లెలూయా. కాబట్టి మేము తండ్రులమయ్యి ఆ విషయం తెలుసుకునేసరికి మరి నాన్నగారు మధ్యలో లేకుండా అయిపోయారు. కానీ ఆయన జ్ఞాపకాలు ఎప్పుడు ఉంటానే ఉంటాయి. మేము ఇప్పుడు కూడా ఒకటి అనుకుంటాం, నాన్నగారు చనిపోలేదు, ఇంకా ఊరు వెళ్ళారేమో వస్తారేమో అనుకున్న ఆలోచనలోనే ఉంటాం. ఎందుకంటే ఆయన ఊరెళ్ళి చనిపోయారు కాబట్టి అదే ఆలోచనలో 2-3 సార్లు మరి కలలో కూడా ఎలా కనిపించారు అని అంటే, బట్టలు చదువుకుని ఊరు వెళ్తున్నట్టే కనిపించారు, మళ్ళీ ఊరి నుంచి వస్తున్నట్టే కనిపించారు ఆయన. హల్లెలూయా. అలాగే మా పిల్లలకి, మనవాళ్ళకి మనవరాలకి మరి తాతయ్య అంటే చాలా ఇష్టం కాబట్టి తాతయ్యని వాళ్ళు కూడా కోల్పోయారు. అటుపక్క తాతయ్యని కోల్పోయారు, ఇటుపక్క తాతయ్యని కోల్పోయారు. కానీ ఇప్పుడు అడుగుతూ ఉంటారు, అడిగినప్పుడు చెప్తూ ఉంటాం, తాతయ్య మరలా వస్తారమ్మా. ఎప్పుడు వస్తారు? తాతయ్య మరలా వస్తారని చెప్పాం. యేసే తీసుకువస్తాడు రెండోసారి వచ్చినప్పుడు. ఆయన ఏమీ చనిపోలేదు, ఆయన నిద్రించారు. మరలా వేవేల దూతలతో రెండోసారి ఈ లోకానికి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అన్నారు, క్రీస్తునందు మృతులైనటువంటి వారిని మొదట లేపుతారు అన్నట్టుగా ఆ వాక్యాన్ని చూపించి యేసే త్వరలో మా నాన్నగారిని తీసుకొస్తారు, మీ నాన్నగారిని కూడా తీసుకొస్తారు. హల్లెలూయా. మరి తండ్రి లేనటువంటి వారికి తండ్రి విలువ ఏంటో తెలుస్తుంది, తల్లి లేనటువంటి వారికి తల్లి విలువ ఏంటో తెలుస్తుంది. ఇద్దరు ఉన్నప్పుడు తెలియదు విలువ, ఎప్పుడు తెలుస్తుంది? లేనప్పుడే తెలుస్తుంది. కాబట్టి బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది, తల్లిని తండ్రిని సన్మానించుము. తల్లిదండ్రులు సన్మానించాలి, చాలా ప్రేమగా చూసుకోవాలి. ఎందుకంటే వారు మనకి ఈ భూమి మీదకి రావడానికి జన్మనిచ్చారు, వ్యయ ప్రయాసలు పడ్డారు, కష్టపడ్డారు. హల్లెలూయా. కాబట్టి నాన్నగారి విషయంలో చాలా మేము కోల్పోయాము. అబ్రహాము గారిని కూడా అనేక జన్మలకు తండ్రిగా చేస్తానన్నారు. మా నాన్నగారి ద్వారా దేవుడు నన్ను కూడా ఒక సంఘానికి తండ్రిగా చేశారు, అలాగే ఒక కుటుంబానికి తండ్రిగా చేశారు. ఆ తండ్రి నుంచే మేమందరం కూడా వచ్చాము. తండ్రిలో నుంచి తండ్రులు రావడం, అబ్రహాములోంచి ఇస్సాకు వచ్చినట్లు, ఇస్సాకులో నుంచి యాకోబు వచ్చినట్లు, యాకోబు నుంచి ఇజ్రాయేలు జనాంగం వచ్చినట్లుగా, అలాగే మా తాతయ్య గారి పేరు నరసింహమూర్తి, నరసింహులు. ఆ నరసింహుల దగ్గర నుంచి అయ్యన్న గారి దగ్గర నుంచి మేము తండ్రుల్లోంచి తండ్రులు వస్తున్నట్లుగా వచ్చాం. అయితే మా దగ్గర నుంచి దేవుడు పూర్తిగా తనకిష్టమైనటువంటి బిడ్డలుగా మార్చుకున్నారు. మరి నాన్నగారికి కానీ తాతయ్య గారికి కానీ యేసు ప్రభు గురించి అంతగా తెలియదు. అంటే అందరి దేవుళ్ళు ఒకటే అన్నట్టుగా చూసేవారు. మేము కూడా అలాగే ఉండేవాళ్ళం. గుండుగల్లో రత్నకుమారి గారి గృహంలోనే ఉండేవాళ్ళం. ఉన్నప్పుడు ఒకవైపున శివుడి ఫోటో, ఒకవైపున లక్ష్మీదేవి ఫోటో, మధ్యలో యేసుప్రభు ఫోటో ఉండేది. వాళ్ళ గృహంలో ఉన్నప్పుడే మా ఊరు నుంచి పాస్టర్ గారు వచ్చి నిజమైనటువంటి దేవుడి గురించి ఆయన కన్నీరు కార్చి మరీ చెప్పారు. చెప్పినప్పుడు ఆ యేసుప్రభు ఫోటో ఒకటి ఉంచి అటు పక్కన ఉన్న ఫోటో, ఇటు పక్కన ఉన్న ఫోటో తీసేసి, హల్లెలూయా. అక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి కూడా జరిగేది. మా నాన్నగారికి దేవుడి గుడి దగ్గర భోజనాలన్నా, దేవుడి గుడి దగ్గర ఆ యొక్క తీరణాలన్నా ఎంత దూరమైనా సరే వెళ్ళిపోతారు. అంటే అది ఒక ఆనందం. వెళుతున్నప్పుడు మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళేవారు. అయితే దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత, నాన్న అవన్నీ చేయకూడదు, అక్కడికి వెళ్ళకూడదు అన్నప్పుడు చాలా విషయాలు మా కోసం తగ్గించుకున్నారు. మా గురించి త్రాగేటువంటి ఆయన త్రాగుడు మానేశారు. తర్వాత ఆయన చుట్ట కాలుస్తూ ఉండేవారు, ఆ చుట్టను కూడా మానేసుకున్నారు. సమస్తమైనటువంటి వాటిని నోట్లో కైనియో ఏదో ఉంటా ఉండేది, తంబాకు ఏదో, అది కూడా మొత్తం మానేశారు. చాలా చాలా వాటిని విడిచిపెట్టుకున్నారు. ఆఖరి దినాల్లో ఇక్కడే మన దగ్గరే ఉండే ఆ ఎదర్ చైర్లో కూర్చొని ఎప్పుడు కూడా ఆరాధన చేస్తూ ఉండేవారు. ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఏంటి అని అంటే, నేను ఎప్పుడైతే సేవకుడిగా మారానో
మా నాన్నగారు నా కోసం చాలా త్యాగం చేశారు. నేను సేవకుడిగా మారిన తర్వాత మొట్టమొదటి బాప్తీసం మా నాన్నగారికే ఇచ్చా నేను. హల్లెలూయా. మొట్టమొదటి బాప్తీసం ఎవరికి ఇచ్చా? మా నాన్నగారికే. సంఘస్థులు కూడా ఎవరికి ఇవ్వలా. ఏమో దేవుడు అలాగూ నా చేతుల ద్వారా బాప్తీసం తీసుకోవాలని మరి అక్కడ రాసి పెట్టారో ఏంటో తెలియదు కానీ ఆయన పేరు సమూయేలుగా మార్పు చెంది ఆయన పేరు పెట్టడం జరిగింది. సమూయేలు అనగా దేవుడు నా మొరను వినినని హన్నాగారు ఎలాగైతే కన్నీటి ప్రార్థన చేశారో, హన్నాగారు ఎలాగైతే షిలోహు దేవాలయం విజ్ఞాపన ప్రార్థన చేశారో, అలాగే మరి మా నాన్నగారు కూడా మారాలి అని మేము కూడా ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు వెంటనే మా మొరను ఆలకించారు. కాబట్టి పైన కట్టినటువంటి బాప్తీసం తొట్టులో మొట్టమొదటి బాప్తీసం ఎవరికైనా మా నాన్నగారికి ఇచ్చాం. మా నాన్నగారికి ఇచ్చిన తర్వాత ఇక్కడ సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. ఎందుకంటే నాకు భయం ఉండేది. ఒకవేళ ఎక్కడికన్నా ప్రార్థనకు వెళ్ళినా ఎవరన్నా అడుగుతారేమో, ముందు ఇంట్లో వాళ్ళని మార్చుకో, ఇంట్లో వాళ్ళకి చెప్పు సువార్త, తర్వాత బయట వాళ్ళకి చెప్పు అని అంటారేమో అని భయమేసి ప్రార్థన చేస్తే నేను ఏమాత్రం బలవంతం చేయకుండానే నాన్నగారు నా చేతుల మీదుగా బాప్తీసం తీసుకున్నారు. హల్లెలూయా. దాన్ని బట్టి నేనైతే ఎంతగానో సంతోషిస్తాను. చూడండి నిర్గమకాండము 20 అధ్యాయం 12వ వచనం చూస్తే దేవుడు తెలియపరుస్తున్న మాట, నీ తల్లిని తండ్రిని సన్మానించుమని. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు తల్లిని సన్మానించుము. చూడండి మనకు ఆయుష్ ఎక్కడుంది? ఇటు చూడండి నా వైపు. మనకు ఆయుష్ ఎక్కడుంది? మనకు ఆరోగ్యం ఎక్కడుంది? మనకు జీవం ఎక్కడుంది అని అంటే తల్లిదండ్రులు ఉంది. మనం రమేష్ గారి హాస్పిటల్కో లేకపోతే కామినేని హాస్పిటల్కి వెళ్తే అక్కడ లేదు ఆరోగ్యం. ఆరోగ్యం ఎక్కడుంది చెప్పండి? జీవం ఎక్కడుంది చెప్పాలి. నీ తల్లిని తండ్రిని సన్మానించినప్పుడు నీకు ఆటోమేటిక్గా జీవం వచ్చును గాక, నువ్వు ఆటోమేటిక్గా ఆరోగ్యాన్ని పొందుకొందువు గాక. హల్లెలూయా. కాబట్టి చాలాసార్లుగా ఆరోగ్యం ఎవరికైనా బాగోకపోతే, తగ్గనటువంటి రోగాలు ఎవరికైనా ఉంటే, కుటుంబంలో కొంతమంది తగ్గనటువంటి రోగాలు ఉంటాయి. ఉన్నటువంటి వారు వెంటనే మీ తల్లిదండ్రులకు వెళ్ళి సన్మానం చేయుదురుగాక. ఎందుకంటే నేనంటున్న మాట కదా, ఎవరంటున్న మాట చెప్పాలి? ఎవరంటున్న మాట? దేవుడు అంటున్న మాట. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు, నీకు ఆయుష్ వచ్చేటట్లుగా నువ్వేం చేస్తావు? నీ తల్లిని తండ్రిని సన్మానించు. కొంతమంది అయితే తల్లిదండ్రులు కొడతా ఉంటారు, తిడతా ఉంటారు. హల్లెలూయా. మరి అటువంటి పరిస్థితులకు వెళితే మనకి ఏముండదంటే ఆయుష్ అనేది ఉండదు. మన కుటుంబాన్ని మనం గౌరవించుకోవాలి, మన తండ్రిని మనం తల్లిని కూడా గౌరవించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మా అమ్మగారు ద్వారా నాకైతే ఏం తెలియలేదనంటే ఆకలి అంటే ఏంటో తెలియలే. నాన్నగారు ఉన్నంత వరకు కూడా నాకు బాధ్యత తెలియలే. అమ్మగారు ఉన్నంత వరకు నాకు ఆకలి తెలియలేదు, ఇప్పటికీ తెలియదు. ఎందుకంటే డ్యూటీ నుంచి రాగానే మా అమ్మగారు చేసి మొట్టమొదటి పని ఏంటంటే ప్లేట్లో అన్నం పెట్టుకుని వచ్చి తిని పెద్దోడా అంటారు ముందు. మా అమ్మగారు మా నాన్నగారు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చాలా సంతోషిస్తా. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని బయటకు తోసివేసి నువ్వు అది చేయాలి, ఇది చేయాలి, అలా ప్రయోజకుడు అయితేనే తిరిగిరా అన్నటువంటి తల్లిదండ్రులు కూడా నాకు చాలామంది తెలుసు. కానీ ఇప్పుడు కూడా నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, ఏం చేస్తున్నావు అని ఎప్పుడు కూడా అడగల. ఎప్పుడు వారికి పెట్టడమే తప్ప తీసుకోవడం ఎప్పుడు కూడా వారికి తెలియదు. హల్లెలూయా. కాబట్టి నాన్న ఉన్నంత వరకు బాధ్యత తెలియదు. నేను నాన్న అయిన తర్వాత ఇక నాన్న ఉంటే ఇలాగ ఉంటారనుకుంటా పరిస్థితులు అని చెప్పేసి చాలా విషయాలు తెలుసుకున్నాం. హల్లెలూయా. కాబట్టి తల్లిదండ్రులని ఎక్కువగా గౌరవించాలి, నాన్నగారిని అమ్మగారిని కూడా ఎక్కువ గౌరవించాలి. మా నాన్నగారి ద్వారా నేను తెలుసుకున్నది ఏమిటి అని అంటే, ఇతరులకు ఏదైనా ఇబ్బంది వస్తే కనుక అసలు ఆయన ఆగేవాడు కాదు. ఇంట్లో అయినా సరే ఒక్కొక్కసారి ఏదైనా ఇబ్బంది వస్తే ఆగేవాడు, కానీ బయట ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే నేనున్నాను అనుకుంటూ ముందుకు వెళ్ళేవాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించేటువంటి మాట. కాబట్టి ఆ మాటను మరి ఆయనకు తెలియదు, కానీ తెలియకుండా ఆయన ప్రవర్తనలో చూపిస్తూ ఉండేవారు. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు కూడా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, తల్లిని తండ్రిని సన్మానిస్తూ ఉండాలి. చూడండి ద్వితీయోపదేశ కాండం 24 అధ్యాయం 20 వచనం చూస్తే తల్లిదండ్రులు లేనటువంటి వారి స్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 24:20 నుంచి చదువుదాం. నీవు ఐగుప్తు దేశమందు దాసుడివై ఉంటివని జ్ఞాపకం చేసుకో, అందుచేత ఆజ్ఞాపించుతున్నాను,
చదవండి. 24:20. ఒలీవల పండ్లను ఏరినప్పుడు నీ వెనకనున్న వాటిని ఏరుకొనకూడదు. అవి పరదేశులకును, తండ్రి లేని వారికిని, విధవరాండ్రుకును ఉండవాలి. అందరూ చెప్తాం, తండ్రి లేని వారిని చెప్పాలి. తండ్రి లేని వారిని, విధవరాండ్రును ఘనపరచాలి. మనం పండగ చేసుకుంటాం, మనం మాత్రమే చేసుకోకుండా తండ్రి లేనివారు అనగా ఆధారం లేనివారు, తండ్రి లేనివారు అనగా సరైనటువంటి స్థితి లేనటువంటి వారిని మనం ఏం చేయాలంటే ఆర్థికంగా, ఆహారపరంగా, వస్త్రాల పరంగా వారిని ఏం చేయాలి? ఘనపరచాలి. తర్వాత చదువుదాం. సామెతల గ్రంథం 4:1 సామెతల గ్రంథం 4:1 చదివితే, కుమారులారా తండ్రి ఉపదేశమును వినుడి, మీరు వివేకమునందునట్లు ఆలకించుడి. సరిపోద్దండి. అని తండ్రి చెప్పేటువంటి ప్రతి మాటను కూడా మనం ఏం చేయాలి? వింటూ ఉండాలి. హల్లెలూయా. మరి నాన్నగారు ఏ మాట చెప్పినా సరే మరి వినడానికి మరి ఆసక్తి చూపించేవాళ్ళు. మరి ఒక బ్యాడ్ అలవాటు ఏంటి అని అంటే, ఎవరన్నా స్నేహితులు కనబడితే, పాత స్నేహితులు కనబడితే వాడి మాట కాదనక కొంత పార్టీలకు అది వెళ్తూ ఉండేవారు. అదొకటి కొంచెం వీక్నెస్. మిగతాదంతా మేము చెప్పినట్లుగానే చిన్నపిల్లవాడు వినేటట్లుగా వినేవాడండి మాట. హల్లెలూయా. యాక్చువల్గా ఎవరి మాట ఎవరు వినాలి? తండ్రి మాట కుమారులు వినాలి. కానీ ఆయన, నేను ఎప్పుడైతే దైవజనుడిని అయ్యానో, ఎప్పుడైతే సంఘాలు కట్టడం ప్రారంభించి నా మాట ఆయన వినడం ప్రారంభించాడు. చాలా తగ్గించుకున్నారు ఆయన. కాబట్టి ఇక్కడ మరి చాలాసార్లు ప్రార్థన చేసినప్పుడు నాన్నగారు కూడా కలలో కనిపిస్తూ ఉండేవారు. ఎలా కనిపిస్తూ ఉండేవారు అని అంటే, ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలాగైతే ఆయన సరదాగా తిరిగిలాడేవారో, ఎలాగైతే ఈ మందిరంలో ఉండి ఆరాధన చేస్తూ ఉండేవారో, గృహ కూడికలు పెట్టినప్పుడు వస్తూ ఉండేవారు, అలాగే ఆయన కనిపిస్తూ ఉండేవారు. హల్లెలూయా. కాబట్టి తండ్రి మాటను మనం వినాలి. అలాగే సంఘ కాపరి అయినటువంటి తండ్రి మాటను కూడా మనం విందుముగాక. అదే సామెతల గ్రంథం 1:8 చదువుదాం. సామెతల గ్రంథంలోని 1:8 నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తెల్లి చెప్పు బాధను త్రోసివేయకుము. కాబట్టి తల్లిదండ్రులు ఏది చెబితే అది మనం విందుముగాక. పెద్దవారు అయితే తల్లిదండ్రులు కోల్పోయి ఉంటారు, కానీ చిన్నవారు, ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు ఇంకా తల్లిదండ్రులు కలిగి ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రుల మాట విన్నటువంటి వారికి దీర్ఘాయుష్షు వస్తుంది, ఘనత వస్తుంది, మహిమ వస్తుంది. హల్లెలూయా. అలాగే మనము ఏం చేయాలి అని అంటే, ఈ భూలోక సంబంధమైనటువంటి తండ్రిని మనం గణపరచాలి. అసలైనటువంటి తండ్రి ఒక ఆయన ఉన్నారు, ఆయనే నజరేయుడైనటువంటి యేసు ప్రభులు వారు. చదువుదాం మత్తయి సువార్త 5:16 ఆయన నామాన్ని మనం మహిమపరచుదుముగాక, ఆయన నామాన్ని మనం హెచ్చించుదుముగాక. మత్తయి సువార్త 5:16. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని హల్లెలూయా. కాబట్టి మన సత్క్రియలు చూసి ఘనత ఎవరికి రావాలి? చెప్పాలి. మన సత్క్రియలు చూసి ఘనత ఎవరికి రావాలి? పరలోకపు తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి మనకు ఘనత వచ్చునుగాక మన ద్వారా. మా ఊరు వెళ్తూ ఉంటే మా యొక్క రూపాలని, పరిస్థితులను చూసి ఆ ఊరోళ్ళు అడుగుతూ ఉండేవారు, ఎవరు అబ్బాయి, ఎవరా నువ్వు, ఎవరు కొడుకురా నువ్వు అంటే. మీ నాన్నగారి పేరు ఏంటంటే, అయ్యన్న గారు మా నాన్నగారు అంటే, అయ్యన్న గారి కొడుకు అని ఆయనకి వాళ్ళు అడిగినప్పుడు, మేము చెప్పినప్పుడు, మేము వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నగారి దగ్గరికి చెప్తూ ఉండేవారు, మీ కొడుకు అంట కదా, మీ అమ్మాయి అంట కదా, మీ మనవడు అంట కదా, చాలా బాగున్నారు, చాలా ఎదిగారంటే ఆయన సంతోషించేసుకునేవాడు. హల్లెలూయా. ఆయనకి సంతోషం ఏంటి అని అంటే, మీ వాళ్ళు చాలా ప్రయోజకులు అయ్యారు, చాలా చక్కగా మాట్లాడుతున్నారంటే ఎంతో సంతోషించేవారు. అలాగే మన క్రియలను బట్టి ఎవరు సంతోషించాలి? పరలోకమందు ఉన్నటువంటి మన తండ్రి సంతోషించునుగాక. మనం తండ్రిని సంతోషపెట్టేటువంటి కుమారులుగా మారుదుముగాక. 44 5వ అధ్యాయంలో 44 చదువు. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండునట్లు శత్రువులను ప్రేమించాలి. హల్లెలూయా. ఏమంటే ఎవరితోనూ అసలు వాదం పెట్టుకునేవారు కదండి. నేను అనుకుంటాను చాలాసార్లుగా,
అందరూ అనేక మంది తండ్రులు అందరికీ సపోర్ట్ ఇస్తారు గొడవల్లో. మా నాన్నగారేంటి మాకు సపోర్ట్ ఇవ్వరు అనేవాడు. అసలు శత్రుత్వం ఎందుకురా, ఎందుకు గొడవకి వెళ్ళాలంటా ఉండేవాడు. మాకు ఆశ్చర్యం వేసేది. వాళ్ళు గొడవకు వస్తున్నారు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, పలానా వాళ్ళు గొడవకు వస్తున్నారు, నువ్వెందుకు గొడవకి వెళ్ళవని చాలాసార్లు అడిగితే ఎందుకు గొడవకి వెళ్ళాలని నన్ను అడిగేవాడు. అప్పుడు అర్థం కాలేదు, కానీ ఈ వాక్యం చెప్పిన తర్వాత, చదివిన తర్వాత నాకు అర్థమైంది. శత్రువులు కూడా ఏం చేయాలంట చెప్పాలి. శత్రువులు కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. హల్లెలూయా. అప్పుడు అనుకున్నా, అందుకని ప్రేమించడానికి అనుకుంటా మేము ఎవరైతే శత్రువులు అనుకున్నామో వారితో మాట్లాడుకోకూడదు అనుకున్నామో మా నాన్నగారు వెళ్ళి మాట్లాడేవారు. ఇదేంటి వాళ్ళంతలాగా ద్వేషిస్తూ ఉంటే వాళ్ళతో మాట్లాడకూడదు కదా అని మేము ఒక ఆలోచనలోకి వచ్చేవాళ్ళం. ఆయన తెల్లారి యథావిధిగా మామూలుగా మాట్లాడుతూ ఉండేవాడు. హల్లెలూయా. కాబట్టి శత్రువుల్ని అని ఎవరిని అనుకునేవాడు కదా ఆయన. ఆయనకి శత్రువు అంటూ ఎవరు లేరు. అలాగే ఎప్పుడు కూడా చేసుకోవాలి. మా ఊరిలో కానీ ఇక్కడ కానీ ఎక్కడ కూడా శత్రువులకు ఎవరిని చేసుకోవాలి, అందరినీ ప్రేమించేవాడు ఆయన. హల్లెలూయా. అలాగే మన క్రియలు చూసి ఎవరికి ఘనత రావాలి చెప్పాలి. ఎవరికి ఘనత రావాలి? దేవునికి ఘనత వచ్చును గాక. 48వ వచనం చదువుదాం. అక్కడే 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండుదురుగాక. శత్రువుల్ని ప్రేమించినప్పుడు, మనకు ఎవరి మీద అయితే ద్వేషం ఉందో వారిని ప్రేమించినప్పుడు మనల్ని కూడా పరిపూర్ణులుగా మార్పు చెందుదుముగాక. మనకు పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది? కోపాన్ని విడిచిపెట్టాలి. మనకు పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది? శాపాన్ని విడిచిపెట్టాలి. మనకు పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది? ఒకళ్ళ మీద ద్వేషం అనేది ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి నాన్నగారి విషయంలో అసలు ఎవరి మీద ద్వేషం ఉండేది కాదు. సైలెంట్గానే ఉండేవారు. మ్యాక్సిమం ఎక్కువ మాట్లాడేవారు కాదు. ఎంత సైలెంట్ అంటే చాలా సైలెంట్గా ఉండేవారు. ఎక్కువగా ఎవరితో మాట్లాడేవారంటే వాళ్ళ మనవడు మనవరాలతోటే మాట్లాడేవారు. హల్లెలూయా. అలాగే ఉండేవారు. ఎప్పుడు చూసినా అలాగే కూర్చుని ఉండేవారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. తర్వాత చదువు 6వ అధ్యాయం మత్తయి సువార్తలోనే 6వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మనుషులకు కనబడవలెనని మీ నీతి కార్యము చేయొద్దు కానీ మనుషులు కనబడేలాగా మన నీతి క్రియలు కాదు కానీ దేవుని కనబడేటట్లుగా మనం చేయదుము గాక. 4వ వచనం చదువుదాం. 6వ అధ్యాయంలోనే 4వ వచనం ముగించేసుకుందాం. రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మన క్రియలను బట్టి ఎవరు ప్రతిఫలం ఇస్తారు చెప్పాలి. రహస్యంలో చూచేటువంటి మన తండ్రి మనకు ప్రతిఫలం ఇచ్చును గాక. ఒక రోజున చిన్నప్పుడు 5వ తరగతి అనుకుంటా, 5వ తరగతిలో చదువుతున్నటువంటి సమయంలో పండుగ వస్తే అందరూ బట్టలు కొనుక్కునేవారు. మాకేం బట్టలు ఉండేవి కాదు. ఏం పండుగ? సంక్రాంతి పండుగ వచ్చినా, దీపావళి పండుగ వచ్చినా, దసరా పండుగ వచ్చినా అసలు బట్టలు ఉండేవి కాదు. ఒక రోజున నాన్నగారు మరి పనిలో గుజరాత్ వెళ్ళారు. గుజరాత్ వెళ్ళి అక్కడ పని చేసి అక్కడ నుంచి ఏం తీసుకురాలేదు, కానీ మా నలుగురికి కూడా అక్కడ నుంచి బట్టలు తీసుకొచ్చారు. హల్లెలూయా. ఆ రోజు చేసుకున్నామండి పండుగ. కొత్త బట్టలు అంటే అవి చూసామన్నమాట. కొత్త బట్టలు తీసుకొచ్చారు నాన్నగారు, కొత్త బట్టలు తీసుకొచ్చారని వేసుకుని ఊరంతా తిరిగేవాళ్ళు. హల్లెలూయా. ఆ రోజుల్లో అదో సరదా. ఊళ్ళో అందరూ కొత్త బట్టలు కొనుక్కుంటున్నారు. కొత్త బట్టలు లేవు అన్న రోజున ఒక రోజున పండగకి దసరాకో మరి దీపావళికి తెలియదు కానీ గుర్తులేదు, కానీ పండగ సందర్భం అయితే గుర్తులేదు, కానీ ఒక పండగ అయితే జరుగుతుంది. అంటే అప్పుడు ఇంకా దేవుళ్ళకి రాలేదు కదా మేము, అందుకని దసరా దీపావళి అంటున్నాం. హల్లెలూయా. ఆ పండగ జరుగుతున్న సందర్భంలో ఆ గుజరాత్ నుంచి చొక్కాయలు తీసుకొస్తే ఇక ఊరోళ్ళందరికీ చెప్పండి, గుజరాత్ నుంచి చొక్కాయ వచ్చింది, గుజరాత్ నుంచి చొక్కాయ వచ్చిందని ఊరంతా చెప్పేవాళ్ళు. హల్లెలూయా. ఇక నాన్నగారు ఎంతగానో పొంగిపోయేవారు. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. అలాగూ మన క్రియలు ఎవరికి కనిపించాలి? మన పరలోకపు తండ్రికి కనిపించునుగాక. 14వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. అమ్మా, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల పరలోకపు తండ్రి మీ అపరాధములు కూడా క్షమిస్తారు. కాబట్టి ఎవరితోనూ శత్రుత్వం పెంచుకోవద్దు. తల్లిదండ్రులు చక్కగా చూడండి, అన్నదమ్ముల్ని చక్కగా చూడండి. అన్నదమ్ములతో కూడా ద్వేషం ఉండకూడదు, అక్క చెల్లెలతో కూడా ద్వేషం ఉండకూడదు. అసలు మన కుటుంబంతో మనకు ద్వేషం ఏంటండి చెప్పండి? కానీ కుటుంబంలోనే ద్వేషం వచ్చేటట్లుగా అపవాది అనేకమైన కుయుక్తులు పన్నుద్ది. ఏమంటే బయట వాళ్ళతో ద్వేషం ఉండదు ఎక్కువగా. ఎవరితో ద్వేషాలు? అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో, తల్లిదండ్రులతో ద్వేషం పడేటట్లుగా ఎవరు చేస్తారంటే ఈ లోక సంబంధమైనటువంటి అపవాది ఏం చేస్తుంది? ఏదో ఒక కారణాన్ని తీసుకుని వచ్చి పెడతా ఉంటుంది అనమాట. లేలుయా. అనేక రకాలైనటువంటి ఆలోచనలు పెడుతుంది. ఏమంటే భార్యల ద్వారానో, బయట వారి ద్వారానో, ఎవరో ఒకళ్ళ ద్వారా గొడవలు పెడతా ఉంటుంది. అన్నదమ్ముల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో.
బయట వాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు, మీ పిల్లోడు అలాగండి అని చెప్పగానే కొంతమంది తెలియని తల్లిదండ్రులు నమ్మేసి పిల్లవాడిని ఏం చేస్తారు, ఏదోటి దండించడం జరుగుతుంది. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల గురించి చెప్తారు, పిల్లలు తల్లిదండ్రుల గురించి చెప్తారు. అన్నదమ్ములు అక్క చెల్లెల గురించి చెప్తారు, అక్క చెల్లెలు అన్నదమ్ముల గురించి బయట వాళ్ళు చెడుగా చెప్పి ఏదో ఒక రకంగా ఈ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని అనేకమైన ఆలోచనలు చేస్తారు. కాబట్టి మనము ఎప్పుడు కూడా గొడవలకి, శత్రుత్వానికి, కోపానికి, పగకి తావు ఇవ్వకుందుముగాక. కీర్తన గ్రంథం 133 మొదటి వచనంలో ఒక మాట ఉంటుంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మనోహరం, ఎంత మేలని. అలాగే సంఘములోనూ గొడవలు ఉండకూడదు, కుటుంబంలో కూడా గొడవలు ఉండకుందునుగాక. ప్రతిరోజు లేచి ప్రార్థన చేయాలి, అయ్యా మా అన్నయ్య మీద కానీ, మా తమ్ముడి మీద కానీ, మా అక్క మీద కానీ, మా చెల్లి మీద కానీ, మా తండ్రి మీద కానీ, మా అక్క తల్లి మీద కానీ, తండ్రి మీద కానీ, ఎవ్వరి మీద, బంధుమిత్రుల మీద ఎవ్వరి మీద పగ ఉండకుండా నాకు సహాయమును అనుగ్రహించమని మనం ప్రార్థన చేయుదుముగాక. హల్లెలూయా. కొంతమంది మాట్లాడుకోరు, తల్లిదండ్రులు పిల్లలు మాట్లాడుకోరు. పెద్దవాళ్ళు అయిన తర్వాత మాట్లాడుకోలేని తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు, మాట్లాడుకోలేని అన్నదమ్ములు ఎంతోమంది ఉన్నారు, మాట్లాడుకోలేని అక్క చెల్లెలు ఎంతోమంది ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం పెంచుకోకూడదు, శత్రుత్వం అనేది పెంచుకోకుందుముగాక, పగ అనేది మనం పెంచుకోకుందుముగాక. ఒక ఆయన పగన పెంచుకున్నాడు, ఎవరు చెప్పండి, ఒక ఆయన పగన పెంచుకున్నాడు అన్నయ్య మీద, తమ్ముడి మీద పెంచుకున్నాడు. ఆయన కయ్యి తమ్ముడి మీద పగ పెంచుకున్నాడు, తమ్ముడి మీద పెంచుకున్నాడు, ఇంకొకటి దేవుడి మీద కూడా పెంచుకున్నాడు, మూడో తల్లిదండ్రుల మీద కూడా పగ పెంచుకున్నాడు, ముగ్గురు మీద పెంచుకున్నాడు. ఒకటి హేబేలు మీద పగ పెంచుకున్నాడు తమ్ముడి మీద, రెండవది తల్లిదండ్రుల మీద పెంచుకున్నాడు, దేవుడి మీద కూడా పగ పెంచుకున్నాడు. పగ పెంచుకుంటే ఎవరికి నష్టం చెప్పాలి, పగ పెంచుకుంటే ఎవరికి నష్టం, మనకేమి నష్టం కాదండి. కొంతమంది పగలు పెంచుకుని హత్యలు చేసేటువంటి వారు కూడా ఉన్నారు, పగలు పెంచుకుని కోర్టుల్లోనికి ఈడ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి పగ అనేది అంత మంచిది కాదు. హల్లెలూయా. ఎందుకనంటే అటువంటి వైపు ఉన్నవాడు బలహీనుడేమో, బలహీనుడి పక్షంగా ఎవరు నిలబడుతున్నారు, జాగ్రత్త, బలహీనుడి పక్షంగా ఎవరు నిలబడుతున్నారు, దేవుడు నిలబడుతున్నారు. అంటే నువ్వు ఎవరితో వాదం పెట్టుకుంటున్నావు, దేవుడితో వాదం పెట్టుకుంటున్నావు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరికి కూడా శత్రుత్వం అనేది, ఏమండి, విభేదాలు అనేటువంటివి, కక్ష అనేటువంటిది మనం పెట్టుకోకుందుము గాక. అలాగున్న రోజున మనకు షుగర్ ఉండదు, బీపీ ఉండదు, ఇంకేముండదు, అల్సర్ కూడా ఉండదు, గ్యాస్ నొప్పులు అసలు ఉండవు. హల్లెలూయా. పొద్దున్న మాత్ర వేయాలి అందరూ, ఏంటది, అవి కూడా ఉండవు. ఎప్పుడు, శత్రుత్వం లేని రోజున, పగ లేని రోజున, అన్నదమ్ములు ప్రేమించే రోజున, అక్కా చెల్లెల్ని ప్రేమించే రోజున. హల్లెలూయా. ఎందుకంటే గొడవలు ఎక్కువ ఎక్కడ వస్తాయనంటే, ఏమనుకోకుండా తల్లులారా కోడళ్ళ దగ్గరే వస్తాయి. హల్లెలూయా. ఎక్కడ వస్తాయి గొడవలు, అక్కడే వస్తాయి. కాబట్టి ముందు కోడలు కలవాలి. హల్లెలూయా. ఎవరెవరు కలవాలి, కోడలు కలవాలి. ఏమండి, అక్కడ కూడా కోడలు అత్తగారితో వచ్చింది నయోమితోటి రూత్ అమ్మగారు వచ్చారు వెనకాల, ఇంకొక ఆవిడ రాలా. ఎవరు ఇంకొక ఆవిడ, రూత్ అమ్మగారు తోడుకోళ్ళు చెప్పండి, వార్ఫా రాలా. కానీ వార్ఫా కూడా వచ్చి ఉంటే ఎంత సంతోషమో ఆ కుటుంబానికి, ఎంత ఆనందమో. వార్ఫా అనుకుంది, నీ పని నువ్వు చూసుకోవే, నా పని నేను చూసుకుంటా, చక్కగా పెళ్లి చేసుకుంటా అంటే టింగు రంగం అంటే వెళ్ళిపోయింది, శాపం కొని తెచ్చుకుంది. హల్లెలూయా. కానీ అత్తయ్య గారితో పాటుగానే ఉంది రూత్ అమ్మగారు, దేవుని పొందుకుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. శత్రుత్వం పెంచుకోవచ్చు కదా, పెంచుకోకూడదా? ఎందుకనంటే యవ్వన కాలంలో ఎవరు చనిపోయారు, రూత్ అమ్మగారు భర్త చనిపోయాడు. అప్పుడు అత్తగారు తనొచ్చు, ఎటువంటి కొడుకునిచ్చి పెళ్లి చేసా, మధ్యలోనే చచ్చిపోయాడు అని చెప్పేసి అత్తగారి మీద పగ పెంచుకోవచ్చు. కానీ ఒకటే అందామె, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడని వెళ్ళిపోయింది, ఆశీర్వాదం తెచ్చుకుంది. దేవుని నామానికి మహిమ కలుగును. జీవితంలో ఒక్కొక్కసారి కొన్ని సంఘటనలు మనకు అనుకోనేటువంటి పరిస్థితుల్లో జరుగుతాయి. ఎందుకనంటే జీవితం ఎప్పుడు కూడా పరీక్ష పెట్టి నేర్పుతూ ఉంటుంది. చెప్పండి ఒకసారి, పరీక్ష పెట్టి నేర్పుతూ ఉంటుంది. అనుకోని సంఘటనలు, ఊహించని సంఘటనలు, అవి జరిగినప్పుడు ఇక ఆ పరిస్థితులకు తలవంచడం తప్ప ఏమీ చేయలేం. ఏమండి, భార్య భర్తలు పెళ్లి పీటల మీదే భర్త భార్య చనిపోయినటువంటి సంఘటనలు బోళ్ళన్నీ ఉన్నాయి. పెళ్లి చేసుకుని ఇద్దరు కూడా ఒక దేవాలయానికి ప్రయాణమై వెళుతున్న సమయంలో కారు యాక్సిడెంట్లో కూడా చనిపోయిన వాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు. అనేకమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో చనిపోయిన వాళ్ళు కూడా బోళ్ళంతమంది ఉన్నారు. ముందుకు రండి, ఉన్నారు. అయినప్పటికీ దేవుని యొక్క కృప ఎలాగుంటే అలాగే అని
ప్రతి పరిస్థితికి తల వంచుకుని ముందుకు వెళ్ళుదుము గాక. ఎక్కువగా నలిగిపోకూడదు. అయ్యో నా జీవితం ఎలాగైపోయిందే, అయ్యో నా పరిస్థితి ఎలాగైపోయిందని నలిగిపోకూడదు. యోబు గారు అన్నారు ఒక మాట, చెప్పండి. యోబు గారు అన్న మాట నానండి. యోబు గారు అన్న మాట నానండి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. అటువంటి విశ్వాసంతో ఈ లోకంలో ఉంటే రేపొద్దుట యేసయ్య వచ్చినప్పుడు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తారు. నాన్నగారు చనిపోయారని హృదయంలో ఎంతో వేదన ఉంది, ఎంతో బాధ ఉంది. మా కుటుంబానికి ఎప్పుడూ నేను చూపించలేదు. ఎందుకంటే ఒంటరిగానే తండ్రితో గడిపినప్పుడు ఆ తండ్రితో కూడా గడిపి వాళ్ళకు చూపించుకుని. ఎందుకనంటే ఒకటే విశ్వాసం, త్వరలోనే. ఎందుకంటే రాకడ మన దినాల్లోనే కదా. రాకడ ఎప్పుడు చెప్పండి? మన దినాల్లోనే కదా. అందుకని తక్కువలోనే ఆయన చూస్తాము అనేటువంటి ఒక నిరీక్షణ, ఒక విశ్వాసం. ఆ విశ్వాసం మీరు కూడా కలిగి ఉండుదురుగాక. ఏమంటే త్వరలోనేనైనా రాకడా 2028 లోపులోనే. 24 అయిపోతుంది, ఇంకో నెలలో 25లోకి వస్తాం. ఓ పక్కన మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. మూడో ప్రపంచ యుద్ధం అంటుకుంటుంది అని అంటే ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు మధ్యాకాశంలో ప్రత్యక్షమవుతారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడ ప్రత్యక్షమవుతారు? మధ్యాకాశంలో ప్రత్యక్షమవుతారు. మనం వెంటనే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. అయ్యా ఇప్పుడే పొలం కొన్నానంటే కుదరదు, ఇప్పుడే ఇంటికి స్లాబ్ వేసానంటే కుదరదు, ఇప్పుడే చీటీలు కట్టిన 10 లక్షల కంటే అసలు కుదరదు, ఇప్పుడే పిల్లని మంచి అల్లుడికి మంచి ఉద్యోగం ఉన్న అమెరికా అల్లుడికి పెళ్లి చేయాలనుకుంటున్నానంటే కుదరదు. వెంటనే ఆయన రమ్మనగానే చెప్పాలి, రమ్మనగానే వెళ్ళిపోదుము గాక. అటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. ఇక్కడ కూడా తల్లిదండ్రులు లేని వాళ్ళు చాలామంది ఉంటారు. తండ్రి ఉన్న తల్లి లేని వాళ్ళు, తల్లి ఉన్న తండ్రి లేని వాళ్ళు చాలామంది ఉంటారు. మాకున్న పరిస్థితే మీకు, మీకున్న పరిస్థితే మాకు. ఎందుకంటే మనుషులం కాబట్టి. కష్టాలు మనుషులకు కాకపోతే చెప్పండి, మనుషులకు కాకపోతే ఎవరికి వస్తాయి? మానుకు వస్తాయా? అంతే కదా. కష్టాలు ఎవరికి వస్తాయి? మనకే వస్తాయి. యేసుప్రభుకి రాలేదు కష్టాలు? చెప్పండి అమ్మా, యేసుప్రభుకి రాలేదా? ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత తల్లి ఉన్నది కానీ తండ్రి పోయాడండి. ఎవరు యేసుప్రభు తండ్రి? యేసేపు గారు చనిపోయారా లేదా? చనిపోయారు. భూమి మీదకి రాగానే చనిపోయారు. ఆయన 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండి ఉంటారు. 2 సంవత్సరాల వరకు ఉన్నారు. తర్వాత కాడి నుంచి ఆయన లేరు. అప్పుడు అనేక రకాలుగా మాట్లాడి ఉంటారు. తండ్రిని పొట్ట పెట్టుకున్నావు కదరా అని అనేక రకాలుగా మాట్లాడి ఉంటారు. అయినప్పటికీ అసలైనటువంటి తండ్రిని మహిమపరచడంలో, అసలైనటువంటి తండ్రిని కొనియాడడంలో, అసలైనటువంటి తండ్రిని సంతోషపరచడంలో ఆయన బాగా నిమగ్నం అయిపోయాడు. మనం కూడా అసలైనటువంటి తండ్రి అయినటువంటి యెహోవా దేవుణ్ణి మహిమపరచుదుము గాక. అలాగే యేసేపు గారు కూడా తండ్రిని పోగొట్టుకున్నారు. పోగొట్టుకోవడం అంటే దూరం చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే తండ్రి ఇంకా బ్రతికున్నాడని తెలిసిందో ఆ యేసేపు యాకోబుని ఎదుర్కోవడానికి రథాలు సిద్ధం చేసుకుని వెళ్ళాడండి. ఒకసారి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువుదాం చూడండి. ఆదికాండము 46 అధ్యాయం 29 వచనం. ఆదికాండము 46:29. యేసేపు తన రథమును సిద్ధపరుచుకుని తన తండ్రి అయిన ఇజ్రాయేలును ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతని కనబడును. హల్లెలూయా. తండ్రి వస్తున్నాడని తెలియగానే రథం తీసాడండి యేసేపు. తండ్రి వస్తున్నాడని తెలియగానే అంగరంగ వైభవంగా భోజన ఏర్పాట్లు చేశారు యేసేపు. యేసేపు అనే మాటకు ఫలించేడు కొమ్మ. మన తల్లి ఇంటికి వస్తుందా అనగానే చాలా సంతోషించాలి. మన తండ్రి ఇంటికి వస్తున్నారు అని అనగానే చాలా సంతోషించాలి. ఇంకా తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు అని అనగానే చాలా సంతోషించేటువంటి బిడ్డలుగా మారిపోదుముగాక. హల్లెలూయా. మా నాన్నగారు ఉన్నప్పుడే కారులో తిప్పాలి అని చాలా కలలు కానివ్వండి. కారులో ఎలాగైనా సరే తిప్పాలి. అప్పుడు మేరీ గారు కారు వేసుకునే తిప్పాం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అది ఆశ. ఆశను మొత్తానికి దేవుడు తీర్చాడు. అలాగూ తల్లిదండ్రులకి ఏది ఇష్టమో, ఎక్కువగా ఏది ఇష్టం కాదో మా నాన్నగారు ఎవరికి చెప్పేవారంటే చెల్లికి చెప్తూ ఉండేవారు. చెల్లి మాకు చెప్పేది. అది చెప్పినప్పుడు వాటిని ఖచ్చితంగా నెరవేర్చేవాళ్ళు. హల్లెలూయా. కాబట్టి తల్లిని తండ్రిని సన్మానించడంలో, అన్నదమ్ముల అక్క చెల్లెలను గౌరవించడంలో, కుటుంబంలో ఉన్నటువంటి వారిని జాగ్రత్తగా చూసుకోవడంలో ఎంతో ఆశీర్వాదం ఉంది. చూడండి, ఈ ఆశీర్వాదం ఎక్కడుంది అని అంటే ఎక్కడో లేదు కానీ నీ కుటుంబంలోనే ఉన్నది. చెప్పండి, ఆశీర్వాదం ఎక్కడుంది? నీ కుటుంబంలో నన్ను తప్పిపోయిన కుమారుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? దూరదేశం వెళ్ళిపోయి నేను ఆశీర్వాదం తెచ్చుకుంటాను, దూరదేశం వెళ్ళిపోయి నేను వ్యాపారం చేస్తాను, దూరదేశం వెళ్ళిపోయి డాలర్లు సంపాదిస్తామని నేను వెళ్ళిపోయాడండి. ఆఖరికి ఎక్కడ ఆశీర్వాదం లేదు. మళ్ళీ ఎక్కడికి వచ్చాక ఆశీర్వాదం? చెప్పాలి, తండ్రి ఇంటికి వచ్చాకే
దీవించబడ్డాడు. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపడదాం. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, నీ తల్లిదండ్రుల దగ్గరే ఆశీర్వాదం ఉంది, నీ అన్నదమ్ముల దగ్గర ఆశీర్వాదం ఉంది, అక్క చెల్లెల దగ్గర ఆశీర్వాదం ఉంది. బయట ఎక్కడా కూడా ఆశీర్వాదం లేదు. ఎవ్వరు కూడా నిన్ను ప్రేమించరు. ఒకవేళ అన్నదమ్ములు ద్వేషించిన, అక్క చెల్లెలు ద్వేషించిన, అది ఆశీర్వాదమే. తల్లిదండ్రులు కూడా ద్వేషించిన, అది ఆశీర్వాదమే. హల్లెలూయా. అది దీవెనే. కానీ బయట వాళ్ళు ద్వేషిస్తే కనుక ద్వేషమే వస్తుంది, కానీ ఇంట్లో వాళ్ళు ద్వేషిస్తే ఆశీర్వాదమే. ద్వేషించారన్న ఒక మాటతోటి కుటుంబ బంధుత్వాలను ఏం చేసుకోవద్దు, దూరం చేసుకోవద్దు. ఎందుకనంటే ఇది ఏ కాలం అని అంటే అతకని కాలం. చెప్పండి ఒకసారి, ఏం కాలం? అతకని కాలం. అందరూ కూడా ఎవరికి వాళ్ళు జీవిస్తున్నారు. నీకు అక్కడ ఇల్లు, నీకు ఎక్కడ ఇల్లు, నువ్వు అక్కడ అనేవాళ్ళు. ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి, ఇప్పుడు లేవు, అతకట్లేదు. అతకనటువంటి కాలం. కానీ అతికేటట్లుగా మనము తయారు చేయుదుము గాక, మన పిల్లల్ని అలాగే ఎదిగించుకుందుము గాక. అరే పెద్దోడు నీకు అక్కడ తీసుకో, ఈ పెద్ద అక్కకి ఇది చేయి అని పంచకుందురు గాక. ఒకటి ఉంటే అది అందరిది. హల్లెలూయా. ఏసేపు అన్నదమ్ములు అందరూ కూడా ఒక చోట ఉన్నప్పుడే వారికి ఆశీర్వాదం వచ్చింది. ఎప్పుడైతే చిన్నవాడైనటువంటి ఏసేపును పంపించేశారో దూరంగా, వాళ్ళకి ఆశీర్వాదం అనేది రాలా. మరలా ఏసేపు వచ్చిన తర్వాతే, ఈ 12 మంది అన్నదమ్ములు కలిసి ఉన్న తర్వాతే వాళ్ళ జీవితాలు ఏం చేయబడని, ఫలించబడిని. హల్లెలూయా. కాబట్టి ఒకరికొకళ్ళు ఏం చేసుకోవద్దు, దూరంగా ఉండొద్దు. ఒకరికొకళ్ళు శపించుకోవద్దు. ఒకరికొకళ్ళు వేరే ఆలోచనలు పెట్టుకోవద్దు. పగలు ప్రతీకారాలని, గొడవలు, కుటుంబ గొడవలని. ఇప్పుడు కోర్టు నిండా ఏమన్నా చెప్పండి, కుటుంబ కలహాలే. పక్క ఇంటోడు నా మీద కేసు పెట్టాడు అనేదానికంటే కుటుంబంలో గొడవలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ గొడవలను తగ్గించుకుని ఎక్కువగా ప్రార్థన చేసుకుని పరలోకపు తండ్రిని మహిమపరచుదుము గాక. హల్లెలూయా. ఆయన త్వరలో రాబోతున్నాడు కనుక బల నమ్మకమైన మంచి దాసుడనే కొన్ని మాటలు ఆయన ద్వారా మనం విందుము గాక, ఆయన ద్వారా కిరీటం పెట్టించుకుందుము గాక. అటువంటి కృపా ధన్యత మనందరికీ తోడైండును గాక. ఆమేన్, ఆమేన్.